ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పనిచేయాలని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అయోధ్య రామిరెడ్డితో మాట్లాడింది కేవలం అంబేద్కర్ విగ్రహం కోసమే తప్ప రాజకీయాల గురించి చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. పేద మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో 404 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో 404 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని